నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఇతను ఓటముల్లోనే భారతదేశంలో రికార్డు వైపు పరిగెడుతున్నాడు. ఇంకో విషయంలో కూడా రికార్డు సాధించబోతున్నాడు త్వరలోనే. భారతదేశంలో కూడా ఎవరు ఇన్నిసార్లు నన్ను క్షమించండి అని కోర్టుకి చెప్పిన వ్యక్తి లేడు. ఆ వ్యక్తే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. అన్ని రికార్డులే. నేను చెప్పినట్టుగా ఓటములతో పాటు ఐఆమ్ సారీ, ఈ అపాలజీ ఇన్నిసార్లు చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం రాహుల్ గాంధీ. అది కూడా రికార్డు కింద రాసుకోవచ్చు. మనం ప్రస్తుతం జనరేషను ఏం సాధించారు, రాహుల్ గాంధీ ఏం సాధిస్తున్నారంటే ఇలాంటివి కూడా ఒక రికార్డు కింద రాసుకోవచ్చు. మనం చూస్తే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నట్టు అనుకుంటాడు ఆయన. అనుకొని ఒక క్లెయిమో ఎలిగేషనో ఒకటి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక ఎలిగేషన్ త్రో చేస్తాడు. తర్వాత విదేశాలకు వెళ్ళిపోతాడు. కోర్టుకి లాగినప్పుడు ఐఎమ్ సారీ అంటూ కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తాడు రాహుల్ గాంధీ. ప్రస్తుతం కూడా ఎప్పుడు ఆయన టూర్లన్నీ రహస్య టూర్లే. సోనం వాంగ్చుక్ యూరోప్లో ఉన్నాడు, రాహుల్ గాంధీ కూడా యూరోప్లో ఉన్నాడు. సోనం వాంగ్చుక్ 28వ తారీఖు నుంచి జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు. గతంలో ఆయన లడఖ్లో చేసినప్పుడు నలుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ వైలెన్స్లో యాంటీ నేషనల్ కింద కూడా ఆయన మీద కేసులు రిజిస్టర్ అయినాయి. అలాంటి వ్యక్తి యూరోప్లో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కూడా యూరోప్లో ఏం సమావేశాలు నడిచినాయి అనేది అందరూ కూడా ఎప్పుడు బయటకు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఒకసారి జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో నడుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లాగే రైతులు మళ్ళీ అవే స్లోగన్స్, భారత్ తుకుడే కర్లెంగే ఇట్లాంటి స్లోగన్స్, యాంటీ నేషనల్స్ అంతా కూడా జంతర్ మంతర్ దగ్గర చేరుతున్నారు. ఏం నడవబోతోంది, భారతదేశాన్ని మళ్ళీ ఎట్లా నెట్టబోతున్నారు, ఒక అల్లకల్లోలం లేదా ఒక యాజిటేషన్స్ మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. ఒకసారి రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే అపాలజీలో రికార్డులు మనం చూస్తే 2012 నుంచి ఆల్మోస్ట్ తీసుకుంటే ఈ 10 సంవత్సరాలు 2014 తర్వాత అన్నీ ఫేకే. ఉదాహరణకి చౌకీదార్ చోర్ హై అన్నాడు, అపాలజీ చెప్పాడు. ఆర్ఎస్ఎస్ని మహాత్మా గాంధీ హత్యలో పాత్రలు ఉన్నాయి ఇవంటూ కూడా చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేశాడు. కోర్టుకి లాగినప్పుడు అపాలజీ అనే చైనా వాళ్ళు మన జవాన్లని కొడుతున్నారు ఇవంతా అంటూ కూడా జవాన్ల మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఫేక్ది. తర్వాత కోర్టు ముందు సరెండర్ అయ్యాడు. ప్రధానమంత్రి మోడీ సర్నేమ్ ఇంటి పేరుని దొంగలతో థీవ్స్ అనే కోర్టు సెంటెన్స్ జైలు 2 సంవత్సరాల శిక్ష అంది. బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన వ్యక్తి. ఈ రఫేల్ కంటెంప్ట్ కేసు అన్కండిషనల్గా అపాలజీ చెప్పిన వ్యక్తి. చైనా మన దేశాన్ని భూభాగాన్ని ఆక్రమించుకుంది అన్నాడు. సుప్రీంకోర్టు కూడా ఆఖరికి ఆ విషయంలో చివాట్లు పెట్టింది. నువ్వు నిజమైన భారతీయుడివైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయమని రాహుల్ గాంధీ మీద చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. నరేందర్ సరెండర్ ఇవన్నీ అంటూ కూడా ఒక స్టేట్మెంట్ 1కి 10 సార్లనే భారతదేశం ఎక్కడా సరెండర్ కాలేదు. భారతదేశం అమెరికాతో ట్రేడ్ డీల్ సైన్ చేసింది భారతదేశం టర్మ్స్ ప్రకారమే. అలాగే మనం చూస్తే శివరాజ్ సింగ్ చౌహాన్కి సంబంధించి వాళ్ళ కొడుక్కి సంబంధించి ఈ పనామా పేపర్స్ వీటి మీద 24 గంటల కిందటే చూసాము. సారీ అని మళ్ళీ ఒకసారి అపాలజీ, ఐఎమ్ సో సారీ అంటూ చెప్పిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. 2013లో బీజేపీ వర్కరు డిఫమేషన్ కేసు వేశారు లక్నో కోర్టులో. అపాలజీ చెప్పాడు. ఎందుకంటే బీజేపీ వర్కర్స్ని గోండాస్ అన్నందుకు ఆఖరికి బీజేపీ వర్కర్స్కి వీళ్ళకు కూడా క్షమాపణ చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ. అందులో కూడా రికార్డే. 2013 30 ఏప్రిల్న సుష్మా స్వరాజ్ డిఫమేషను ఢిల్లీ కోర్టులో. మళ్ళీ అప్పుడు కూడా రేసిస్ట్ కామెంట్స్ చేశాడు సుష్మా స్వరాజ్ మీద. అపాలజీ అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీయే. యూపీ మినిస్టర్ డిఫమేషన్ కేసు అలహాబాద్ కోర్టులో మినిస్టర్ని కరప్ట్ అని మాట్లాడినందుకు డిఫమేషన్ కేసు వేస్తే ఆఖరికి మినిస్టర్ అక్కడ కూడా అపాలజీ చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీయే. ఆఖరికి ఆయన ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి కూడా అమేథీలో ఒక రెసిడెంట్ కూడా కేసు వేశాడు. అప్పుడు ఆయన మీద కూడా సారీ చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ. అన్ని రికార్డులే అపాలజీ చెప్పడంలో. ఐఎమ్ సో సారీ అనే వ్యక్తి. ఈ వ్యక్తి ప్రస్తుతం ఏం చేయబోతున్నాడు, ఇన్నిసార్లు చెప్పటం. ఇంకొకళ్ళైతే ఇన్నిసార్లు కోర్టుకి సారీ చెప్పిన ఏదో ఒక శిక్ష పడేది లేదు. దేశానికి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్లు, జవాన్లకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినందుకు
దేశ బహిష్కరణ దాకా కూడా శిక్షలు పడేవి వేరే దేశాల్లో అయితే. ఇక్కడే చాలామంది బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటారు బీజేపీతో. ఎందుకంటే బీజేపీ ఎందుకు ఇలా ఇన్నిసార్లు ఆయనతో అబద్ధపు ప్రచారాలు ఇవన్నీ చేసి అపాలజీ అని చెప్పగానే ఎందుకు వదిలేస్తుంది? ఇదంతా కూడా మిస్ఇన్ఫర్మేషను. బీజేపీ నాయకుల మీద, హిందువుల మీద, భారతదేశం మీద ఎంత మిస్ఇన్ఫర్మేషను పాస్ చేస్తున్న వ్యక్తికి శిక్ష ఎందుకు వేరు, అపాలజీ అనగానే వదిలేస్తున్నారు, ఇవన్నీ అంటూ కూడా చాలామంది జైలుకి పంపించకుండా అపాలజీతో ఎందుకు వదిలేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది రాహుల్ గాంధీ మీద. ఎస్, వాళ్ళు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే ఏదో ఒక ఎలిగేషను దేశం మీద, దేశ ప్రధానమంత్రి మీద, వీళ్ళందరి మీద ఒక ఎలిగేషన్ వేయటం, కోర్టుకి ఇచ్చినప్పుడు సారీ అని చెప్పి చేతులు దులుపుకుంటూ అనేది దుర్మార్గపు చర్య. ఏదో 1-2 సార్లు అంటే అనుకోవచ్చు, దాదాపు ఇప్పటికే 15 సార్లు పైన ఇలాంటి అపాలజీ కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడి నుంచి చేయకూడదు. ముఖ్యంగా జవాన్ని, దేశాన్ని, భారతదేశ ప్రధానమంత్రిని ఎక్కడా కూడా సంబంధం లేకుండా ఒక ఫేక్ ఎలిగేషన్ని, ఫాల్స్ ఎలిగేషన్ని, ఫాల్స్ క్లెయిమ్స్ని ఎక్కడో విదేశాల్లో కూర్చొని ఇలాంటివి చేస్తున్న వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.